మిగతా సినిమాలు తెరకెక్కడం వేరు, మైథాలజీ మూవీస్ తెరకెక్కడం వేరు. స్టార్ హీరోలు పౌరాణికాల్లో కనిపించాలి అంటే అందుకు చాలా లెక్కలు ఉంటాయి. అందుకే దర్శకులు మైథాలజీస్ వైపు ఎప్పుడో కానీ ప్లాన్ చేయరు. ఇలాంటి సమయంలో దేశంలోనే ఇద్దరు టాప్ స్టార్స్ రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించేందుకు పోటీ పడుతున్నారు. ఏ హీరో కెరీర్లో అయినా పౌరాణిక పాత్ర పోషించడం కంటే మరో అదృష్టం ఉండదు. కానీ తెరపై మైథాలజీ రోల్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల అంచనాలు అందుకునే విధంగా ఉండాలి. లేకపోతే ఆదిపురుష్ చిత్రం దారిలో ట్రోల్ కావాల్సి ఉంటుంది. అయితే ఆదిపురుష్లో దర్శకుడి తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించిన విధానం ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ ను ఇద్దరు టాప్ స్టార్స్ చేస్తున్నారు. ఒకరు మహేష్ బాబు వారణాసి చిత్రంలో చేస్తున్నాడు. అయితే వారణాసిలో మహేష్ కనిపించేది 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే. మరోవైపు రణబీర్ కపూర్ మాత్రం రామాయణంలో పూర్తిస్థాయి శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటు మహేష్ అటు రణబీర్లో ఎవరు శ్రీరాముడి పాత్రను బాగా చేస్తారు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరి సినిమాలు వారివైనా నేపథ్యాలు వేరువేరుగా ఉన్నా చేసే పాత్ర ఒక్కటే కావడంతో ఆల్రెడీ మహేష్ రణబీర్ మధ్య కాంపిటీషన్ మొదలైపోయింది. ఈ ఏడాది దీపావళికి రామాయణం మొదటి భాగం రిలీజ్ అవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7కు వారణాసి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.